జీవితం అంటే ఆనందం, ఆనందం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే అన్ని రకాల వంటకాలను ఆస్వాదించడం. మనం చేస్తున్నాం చీజ్లింగ్స్. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈరోజు మనం చేస్తున్నాం చీజ్లింగ్స్. ముందుగా చీజ్లింగ్ కి కావాల్సింది ఏంటో తెలుసా? ఎంటీ బౌల్. ఇది తీసుకొని, ఎంటీ బౌల్ కావాలి, కానీ ఈ ఎంటీ బౌల్లో పిండి వేసే ముందు ఇక్కడ నేను తీసుకున్నాను ఈస్ట్. కొంచెం ఈస్ట్ లో కొంచెం చక్కెర వేసి ఇందులో కొద్దిగా నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఒక వేరే బౌల్లోకి తీసుకొని దీన్ని కలిపేద్దాం. ఇలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎంటీ బౌల్లో మైదా పిండి, అలాగే బటర్ ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో నుండి ముందే తీసి బయట పెట్టేసుకున్నాను. ఈ వెన్నను కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో మనం చీజ్ ని గ్రేట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చీజ్ ని గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు చీజ్ ని గ్రేట్ చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం కారం వేయాలి. కొంచెం కారం వేసిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈస్ట్ ఇంకా చక్కెర ఉంది కదా, దీనికి ఒక్కసారి కలిపేసి ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా మళ్ళీ మనం పిండి చేసుకుంటాం కదా, చపాతీ పిండి, అలాగే తడుపుకోవాలి. చీజ్ లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా, ఈ పిండిలో ఉప్పు వేయాల్సిన అవసరం ఏం లేదు. పిండిని సాఫ్ట్ గా తడుపుకోవాలి. పిండిని చూడండి చక్కగా సాఫ్ట్ గా తడుపుకున్నాం కదా, ఇందులో చీజ్ కూడా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ముద్దలాగా చిన్న ముద్దను తీసుకొని కొంచెం పిండి, మనం చపాతీ చేసుకుంటాం కదా పల్చగా, అలాగే పెద్దగా రౌండ్ గా చపాతీ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనె పోసుకొని వేడి చేసుకుంటూ ఉండాలి. వేడి చేసుకుంటూ ఉంటే మనం చపాతీ చేసే లోపల నూనె కూడా వేడెక్కుతుంది. ఎంత పల్చగా చేసుకోగలిగితే అంత పల్చగా ఈ చపాతీ చేసుకోవాలి. ఈ చీజ్లింగ్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలే కాదండి, చిన్న పిల్లలు ఉంటారు కదా, అప్పుడప్పుడే పనులు వస్తున్న పిల్లలు, నడక నేర్చుకునే పిల్లలు, 8-9 నెలల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక చిన్న గిన్నెలో వేసి వాళ్ళు ముందు పెట్టారనుకోండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం ఎక్కువ కారం ఏం వేయలేదు కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది. పైగా చాలా చీజ్ కూడా వేసాం కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇలా పల్చగా చేసుకున్న తర్వాత చేత్తో తీస్తే విరిగిపోతుంది, అందుకని ఇలా ఒక ప్యాలెట్ నైఫ్ తీసుకొని కింద అంటుకోకుండా ఇలా మెల్లిగా తీసేయాలి. వచ్చింది కదా. ఇప్పుడు పైన కొంచెం మళ్ళీ పిండి వేసుకొని పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, పిజ్జా కట్టర్తో సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి బేబీ ఫుడ్ ఉండే ప్లేస్లో ఇలా చీజ్లింగ్స్ చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసి పిల్లల కోసం అమ్ముతూ ఉంటారు కదా, అవి ఇవే అండి. అవి మనం ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కరెక్ట్ షేప్లో వస్తున్నాయి కదా, ఇలాగే కట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు నూనె కూడా వేడిగా ఉంది. అయితే ఇప్పుడు చీజ్లింగ్స్ నేను కొన్నే చేసుకున్నాను కదా, ఇంకొక ముద్ద తీసుకొని ఇంకా కొన్ని చీజ్లింగ్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ
నా చీజ్ లింక్స్ అన్ని చేసుకుని ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను. మిగిలిందల్లా ఫ్రై చేయడమే. ఇప్పుడు నూనె కూడా వేడిగా ఉంది. వీటిని కొంచెం మెల్లిగా నూనెలో వేసేద్దాం. చూడండి ఎంత చక్కగా మంచిగా పొంగుతున్నాయో. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముందుగానే ప్లేట్ రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని రివర్స్లో చేసుకోవాలి. ఒక సైడ్ మొత్తం కలర్ వచ్చాయి కదా, ఇంకో సైడ్ కూడా కలర్ వచ్చాయంటే మన చీజ్ లింక్స్ రెడీ అయిపోయినట్టే. పిల్లలకైతే ఇవి చాలా చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడే పనులు వస్తున్న పిల్లలకి ఇవి చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకి పనులు దురద పెడుతూ ఉంటాయి కదా, ఇవి తింటూ ఉంటారు. వాళ్ళకి ఫుడ్ మంచిగా చీజ్ లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది, పనుల దురద కూడా కంట్రోల్ అవుతుంది. చూడండి మంచిగా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. చాలా సూపర్గా వచ్చాయి కదా, అన్నీ ఒకే షేప్లో. ఇప్పుడు మిగిలిన వాటిని మరొకసారి నూనెలో వేసుకొని వేయించుకుందాం. ఇక్కడ మన మంచి చీజ్ రింగ్స్ రెడీ అయిపోయాయి. పిల్లలకైతే ఇలా ఇచ్చేస్తే ఎంజాయ్ చేస్తారు. అదే పెద్దవాళ్ళకైతే వీటి పక్కన ఏదైనా కొంచెం సలాడ్ వెజిటేబుల్స్ ఉంటే సూపర్గా ఉంటాయండి. అయితే వెజిటేబుల్స్ అంటే నేను టమాటో తీసుకున్నాను, అలాగే ఉల్లిపాయ, వీటితో పాటు బ్లాక్ ఆలివ్స్ తీసుకున్నాను. చూడండి వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని కూడా చిన్నగా చాప్ చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాం. టమాటాని కూడా గింజలు లేకుండా ఒక సైడ్ తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకుందాం. ఇప్పుడు వీటి మూడింటిని ఒక దగ్గర ఇలా కలిపేసి ఇప్పుడు వీటిపైన కొంచెం మిరియాల పొడి, అలాగే చిటికెడు ఉప్పు వేసేసి ఒక్కసారి ఇలా కలిపేద్దాం. ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో వేసేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ సలాడ్. సలాడ్ ఇక్కడ పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో కొంచెం పెద్ద బౌల్ తీసుకొని ఇందులో మన చీజ్ లింక్స్ని వేసుకుందాం. ఎన్ని పడతాయో అన్ని ఫుల్గా. ఫుల్గా చీజ్ లింక్స్ వేసుకొని ఈ ప్లేట్లో ఒక సైడ్ ఫస్ట్ పెడదాం. ఈ ప్లేట్లో ఫస్ట్ పెట్టిన తర్వాత దాని పక్కన సలాడ్. అంతే, పిల్లలకైతే చీజ్ లింక్స్ని డైరెక్ట్గా ఇచ్చేయండి. పెద్దవాళ్ళు అయితే సలాడ్తో పాటు తింటే సూపర్గా ఉంటాయండి. చీజ్ లింక్స్ తయారు చేయు విధానం: ఒక చిన్న బౌల్లో ఈస్ట్, చక్కెర, కొంచెం నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, వెన్న, గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్, కొంచెం కారం, ముందుగా కలిపి పెట్టుకున్న ఈస్ట్, చక్కెర మిశ్రమం వేసి పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకొని చపాతీలాగా పల్చగా ఒత్తుకొని పిజ్జా కట్టర్తో చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సిన చీజ్ లింక్స్ రెడీ. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆలివ్స్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కొంచెం మిరియాల పొడి, ఉప్పు,
వేసి కలుపుకొని చేసుకుంటే మనకు కావాల్సిన సలాడ్ కూడా రెడీ. చీజ్లింగ్స్ తో పాటు వెజిటేబుల్ సలాడ్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/etvabruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabruchi. మరి చూసారు కదా మనం చేసిన చీజ్లింగ్స్ ఎంత చక్కగా వచ్చాయో. చాలా సింపుల్ అండి, మీరు కూడా ఇంట్లో చేయండి, ఇలాగే వస్తాయి. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ స్ట్రిప్స్. చూడండి లైట్ గా బురగలు వచ్చాయి కదా. ఈ పచ్చ సొనని తీసుకొని ఈ చికెన్ లో వేసేద్దాం. పిండిని దులపకుండా ఇలాగే చికెన్ ని నూనెలో వేయాలి. ఈ చికెన్ ని తింటే చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి.